తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాజమండ్రిలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, చేయవలసిన అభివృద్ధి పనులపై తాను దృష్టి సారించినట్టు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి కేంద్రం ఎల్లప్పుడూ సహకరించిందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టును మెరుపు వేగంతో పూర్తి చేయడం కోసం కృషి చేస్తామని, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు కేబినెట్ కూర్పు జరిగిందన్నారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవి గురించి ఆమెను ప్రశ్నించగా ఇప్పటి వరకు ఆ సమాచారం తన వద్ద లేదని అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పని చేస్తానని అన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చర్యలు తీసుకుంటామని అన్నారు. విజిట్లోనే దాన్ని సమీక్షించుకోవాలి అని చెప్పి భావించినప్పటికీ ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు 17వ తారీఖున అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అనే సూచన ఉన్నటువంటి సందర్భంలో వారందరూ కూడా అటు విజయవాడకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే 19వ తారీఖు నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ చూసుకోవటం అనేది ఇబ్బంది కాబట్టి నెక్స్ట్ విజిట్లో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వైజ్గా ఎమ్మెల్యేల సహకారంతో, అంటే వారు కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వారందరితోటి కూడా ఒకసారి కూర్చుని అధికారులతోటి సమీక్షించడం జరుగుతుంది. అయితే ఈలోపు నిన్న వాసు గారు కూడా వచ్చారు. వారితో కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా ఏదన్నా మనం బ్యూటిఫికేషన్ కావచ్చు రాజమండ్రికి సంబంధించి అటువంటి వివిధ అంశాల మీద వారితోటి సంప్రదించడం జరిగింది. ఇవాళ పొద్దున కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు, వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఒక రకంగా ఒక గ్రౌండ్ పిక్చర్ అయితే వచ్చింది. దాని మీద సమిష్టిగా అంటే ఎమ్మెల్యేలతో కూడా కూర్చుని ఒకసారి వారందరితో కూడా కలిపి అధికారులతోటి సమీక్షించుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది వారితోటి కలిసి కూడా పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు అనేది వేయలేదు. ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రకటించడం జరిగిందో ఆనాటి నుండి నేటి వరకు అన్ని విధాల పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తూనే వస్తుంది. బిల్లులు సబ్మిట్ చేయడంలో ఏమన్నా డిలే అవుతుందేమో కానీ బిల్ సబ్మిట్ అయిన వెంటనే నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. అమరావతికి ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. 3 రాజధానులు తెర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్పింది అమరావతి రాజధానిగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. అప్పుడు చెప్పాం, ఇవాళ చెప్తున్నాం, రేపటికి కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం. అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని విధాల సహకారం ఇంతకు ముందు కూడా డిపిఆర్ లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూనే వచ్చింది. ఇవాళ పైన ఎన్డీఏ సర్కార్ ఉంది, కింద కూడా ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉన్నటువంటి సందర్భంలో ఈ రెండు కూడా డబుల్ ఇంజిన్ సర్కారులుగా ముందుకు వెళ్తూ అమరావతిని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ప్రజాస్వామిక లౌకికవాద దృష్టితో రచయితలు పనిచేయాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా తొలి మహాసభ ఆదివారం జరిగింది. మహాసభకు ప్రముఖ కవి రచయిత దాట్ల దేవదానం రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు, చెరుకుమిల్లి సింగరావులు మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్య లక్ష్యం అయి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో 48 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. కాలగర్భంలో కలిసిపోతాడు. తన కష్టాలన్నీ కన్నీళ్లుగా కలిగించి పొలానికి నీళ్లు పెడతాడు. వాటితో కొలిచిన అంకురాలను చూసి ఆనందపడతాడు. అందరికీ ఆకలి తీర్చే అమ్మగా ఆలోచిస్తాడే గాని నకిలీ విత్తనాలంటూ, ప్రకృతి వైపరీత్యాలంటూ ఎన్ని నష్టాలు జరిగినా వ్యవసాయాన్ని వదలలేని నిస్వార్థపరుడు రైతు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 1943లో తాపి ధర్మారావు గారి అధ్యక్షతన ప్రారంభమైంది. ఇటీవలే తెనాలిలో 80 వసంతాలు అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావ అవకాశాల గురించినటువంటి చర్చతో మహాసభ జరిగింది. రాష్ట్రం 23 జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో అరసం శాఖలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా 3 శాఖలుగా 3 జిల్లాలుగా విడిపోయింది. 1 రాజమండ్రి, 2 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, 3 కాకినాడ జిల్లా. ఒకప్పుడు ఎంతో సాహిత్య వైభవం ఉన్నటువంటి గొప్ప ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 3 జిల్లాల్లోనూ 3 శాఖలు ఏర్పాటు చేయాలని ఈరోజు
కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా మహాసభ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక కొత్త శాఖని ఈరోజు ప్రారంభింపజేయడం జరిగింది. లౌకిక ప్రజాస్వామిక భావజాలాన్ని, అభ్యుదయ ప్రగతిశీల దృక్పథాన్ని, సాంస్కృతిక పునరుజ్జీవాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా అరసం శాఖని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్న రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటూ ఈరోజు ఒక కొత్త శాఖ ఏర్పడటం అనేది కాకినాడ జిల్లా సాహిత్య చరిత్రలో ఒక సంతకం. నీట్పై నీలినీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ హయాంలో విద్య కొందరి చేతుల్లోకి వెళుతుందన్నారు. వైద్య విద్య అంగట్లో సరుకైందన్నారు. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కులపై విద్యార్థుల ఆందోళన చెందుతుందన్నారు. నీట్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6 విద్యార్థులకు ఫుల్ మార్కులు వచ్చాయని తెలిపారు. నీట్లో గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదన్నారు. 1763 మందికి ఎలా గ్రేస్ మార్కులు కలిపారని ప్రశ్నించారు. ఎవరికి గ్రేస్ మార్కులు కలిపారో బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, భేషజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఇవాళ నీటిపై ఈ దేశంలో నీడలు కమ్ముకున్నాయి. విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో, విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇవాళ అంగట్లో సరుకైపోయింది. నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల, వాళ్ళ వైఫల్యం వల్ల ఇవాళ 24 లక్షల మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. ఇలా వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. వాస్తవానికి పిల్లలు 2 సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుతారు. తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమిస్తారు ఆ పిల్లల కోసం. ఇవాళ అటువంటి పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది. పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి గ్రేస్ మార్కుల ఇష్యూ అయితే, ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూ. దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ, అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు, దీని మీద స్పందించడం లేదు. మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు నీటి పైన ఏం చెప్తారో చెప్పాలి, స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అనుమానం ఎందుకు కలుగుతుంది? గతంలో ఎప్పుడూ రాని విధంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చరిత్రలో ఎప్పుడు రాలేదు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎక్కడన్నా? గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎగ్జామ్ రాసినటువంటి 6 మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయి. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6 విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది. ఇక్కడ ఒకటే సెంటర్లో ఎట్లా వస్తాయి? 6 విద్యార్థులకు అసలు చరిత్రలో ఏ పరీక్షలోనైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక సెంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చినటువంటి సంఘటన కానీ, ఉదంతం కానీ ఎక్కడన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత స్పష్టంగా, ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. నీట్లో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు. దెర్ ఈజ్ నో సచ్ ప్రొసీజర్, దెర్ ఈజ్ నో సచ్ ప్రాక్టీస్. కానీ 1563 మందికి ఎలా కలిపారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న. ఎవరికి కలిపింది? ఏ 1563 మందికి మీరు మార్కులు కలిపినరో ఆ లిస్టు ఎందుకు బహిరంగపరచడం లేదు? ఆ పేర్లను ఎందుకు గోప్యంగా పెడుతున్నారని చెప్పి ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ 1563 మంది విద్యార్థులకు మీరు ఏ విద్యార్థులకు కలిపినరు, ఏ ప్రాతిపదికన కలిపినరో ఆ విద్యార్థుల వివరాలు బహిరంగపరచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది జరిగితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, ఒకే సెంటర్లో విద్యార్థులకు 720 మార్కులు సాధించడం కానీ, ఇవన్నీ చూస్తే పేపర్ లీకేజీ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. జనరల్గా 1 మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. అట్లాంటిది అలా ఒక సెంటర్లో ఇంతమందికి ఇంత పెద్ద మొత్తంలో మార్కులు రావడం అనేది ఎలా సాధ్యమైందనేదే ఇలా అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇలా ఫలితాలు కూడా 10 రోజులు ముందుకు జరిపి దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ నీట్ ఫలితాలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న.
యాక్చువల్గా మీరు ఫలితాలు ఇంకో 10 రోజుల తర్వాత రావాల్సి ఉండే, 10 రోజులు ముందుకెందుకు జరిపినరు? దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ ఫలితాలు రావడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, దాని వెనుక ఉన్న కుట్ర ఏందనేది కూడా ఇలా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు. జనరల్గా ఏదైనా ప్రతిపక్షాల మీద ఓ చిన్న ఆరోపణ వస్తే లేని దానికి ఉన్నదానికి కమిషన్లు వేస్తారు, ఈడీల ఎంక్వైరీలు పెట్టారు, సిబిఐ ఎంక్వైరీలు పెట్టారు కదా. ఇంత పెద్ద 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమయ్యేటువంటి దీని మీద ఎందుకు మీరు ఇప్పటిదాకా సిబిఐ విచారణ జరపరు, ఈడీ విచారణ జరపరు? చీటికి మాటికి ప్రతిపక్షాల మీద విచారణ జరిపే మీరు ఇలా పేపర్ లీక్ అయింది అని ఇంత స్పష్టంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే, విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే ఎందుకు దీని మీద విచారణ జరపడం లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పైగా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారు అంటారు అంతా సవ్యంగానే జరిగింది అని ఆయన ఇంకా ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటిదాకా స్పందిస్తలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు హోమం, బలిహరణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త బాధ కలిగించిందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆహ్వానం పలికిన మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి. మంగళగిరిలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ముస్లింల ప్రార్థనలు, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్న ఎంపీ పురంధేశ్వరి, ఏపీ రాజధాని త్వరగా పూర్తయ్యేలా పనులు వేగవంతం చేస్తామంటూ స్పష్టం. నీట్పై నీలినీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ హయాంలో విద్య కొందరి చేతుల్లోకి వెళుతుందని స్పష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.